చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. అంతవరకు ఆత్మ ఆనందపడుతుంది, కానీ దేహం ఇంకెక్కడుంటుంది? భూమి మీద ఉండిపోతుంది. భూమి మీద దేహం ఏమైపోతుందంటే బాగా పాడైపోతుంది. అయితే వచ్చినప్పుడు వాళ్ళు యేసు ప్రభుతో వారు రెండో రాకడలో వచ్చినప్పుడు వారందరూ కూడా వారి దేహాలు లేకుండా అక్కడికి వెళ్ళిపోతారట. వారి దేహాలన్నీ వెనక్కి ఇవ్వబడతాయట. ఈ దేహం ఎలా ఉంటుందంటే, చూడండి జాగ్రత్తగా, ఈ దేహం ఎలా ఉంటుందంటే ఎవరి స్వరూపం ఉంటుందంటే యేసు ప్రభు ఆయన తిరిగి లేచిన తర్వాత ఎలా అయితే మేడగదిలోకి సడన్గా వచ్చేసేవాడో అక్కడి నుంచి స్పీడ్తో సంబంధం ఉండదు. అమ్మ వినండి, టైంతో సంబంధం ఉండదు. ఇక కొత్త జీవితం ప్రారంభమైనట్టు. దేవునికి మహిమ కలుగును గాక. అదే నూతన శరీరం ఇవ్వబడతట. అమ్మా, ఆ నూతన శరీరానికి కన్నీరు ఉండదు, దుఃఖం ఉండదు, రోగం ఉండదు. ఎంతైనా అనుభవిస్తే ఇంకెంతకాలం అనుభవించబోతుందో తెలుసా? ఇంకొక 50-60 సంవత్సరాలు మాత్రం ఈ దేహంలో బాధపడతావేమో. ఆ తర్వాత ప్రభు నీకు మహిమ ధైర్యం ఇవ్వబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వారు వచ్చి మనకన్నా ముందు చనిపోయిన వారు వచ్చి చూడు, ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు తన బృందాన్ని, లేకపోతే మనకన్నా ముందు చనిపోయిన వారిని తీసుకొస్తే వారందరూ దేవునితో వచ్చి వారందరూ దిగి ఆ మేఘం దిగి వెళ్ళి వారు ఎక్కడెక్కడుండే బాడీస్ అని ఎత్తుక్కొని అక్కడికి వెళ్ళి వారి దేహాన్ని వెనక్కి తీసుకొని వినడం చేస్తాగా వారందరూ కూడా మెయిన్ రోడ్లోకి వచ్చేస్తారు. వారు నడుస్తున్నట్టుగా వారిని మనం కలుస్తామట. కలిసినప్పుడు ఒక తరం ఉండిపోతుంది ఈ భూమి మీద. ఆ తరం ఏ తరమో మనకు తెలీదు. ఒక తరం ఉండిపోతుంది. ఆ తరము మరణాన్ని చూడదు. ఆ తరుణానికి మరణం ఉండదు. ఆ తరము నడుచుచుండగానే, వినండి, ఆ తరం నడుచుచుండగానే మరణము మృంగివేయబడుతుంది. జీవం వచ్చి మరణాన్ని మింగేస్తట. ఇలా నడుస్తుండగానే మరణం పోయి జీవం వ్యక్తికి వచ్చేస్తుంది. శరీరం మారిపోతట. నూతన శరీరంతో మనందరం కలిసి ప్రభుని ఎదుర్కొంటాం. వినండి, ఎందుకు దేహాలు రెండు విభజింపబడ్డాయంటే కారణం ఎవరైతే రక్షింపబడేవారు ప్లేస్ ఇంకా సిద్ధం చేయలేదు కనుక ఆ సిద్ధం చేయడానికి వీరిని విడదీసి, ఈ దేహాన్ని ఆత్మను విడదీసి ఒక ప్రాంతంలో ఆత్మను, ఒక ప్రాంతంలో దేహం నుంచి ఎప్పుడైతే రెండో రాకడలో వస్తాడో, రెండో రాకడలో వచ్చినప్పుడు ఈ దేహం ఆత్మను చేరుకొని అంతవరకు ఆత్మ మాత్రం సంతోషపడతట. ఒకసారి ఎప్పుడైతే దేహం తీసుకుంటుందో దేహం ఆత్మ రెండు కలిపి దేవుడిచ్చిన సంతోషాన్ని అనుభవించబోతున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఎవరైతే నరకానికి వెళ్ళిపోయారో వారి దేహం కూడా విడబడింది కదా, వారికి కూడా వెనక దేహం ఇవ్వబడుతుంది. ఈ దేహం అంతవరకు ఆత్మ బాధపడింది, ఆత్మ నలిగిపోయింది నరకంలో. వారు డబల్ బాధ కూడా పడతారట దేహం తీసుకున్న తర్వాత. ఈ దేహం ఎప్పుడైతే వారు తీసుకుంటారో, దేహం ఇవ్వబడిన తర్వాత వెనక్కి మళ్ళీ ఎక్కడికి వెళ్తారో చెప్పండి? నరకానికి వెళ్తారో. చూడండి, ఎందుకు దేవుడు తీర్పు దినం అంత దూరం పెట్టే కారణం అంటే, వినండి, కేవలం తన యందు ప్రేమ కలిగిన వారు, తన ప్రేమించిన వారి కొరకు ఆయన రెండో రాకడలో రాబోతున్నాడు కనుక దానికి ముందు జరగాల్సిన ఒక విషయం జరగాలి, శిలువ మరణం జరగాలి కనుక ఇవన్నీ కూడా లైనప్ చేసుకొని వెళ్తున్నాడు. సగమా మానవుని ఆ మొదటి రోజు ఏం చేయొచ్చు చెప్పండి? అంతరింపజేయచ్చు. కానీ దేవుడు ముందుగానే చూసాడు మన తరాలు. చూడండి, వినండి, ఇంకా ఎన్ని తరాలు చూశాడు ఆయన? వాళ్ళందరూ పుడుతున్న వారు గుర్తుపెట్టుకోండి, వారిని దేవుడు చూశాడు. ఇప్పుడు నా బిడ్డలు ఉన్నారు, వారు పెద్దయి వారు బిడ్డలు కంటే ఖచ్చితంగా ఆ తరాలను కూడా దేవుడు ఏం చేశాడు? చూసేసాడు. ఇప్పుడు విన్నాడు జాగ్రత్తగా. ఇలాంటి ఒక జీవితం నుంచి ఇంత షార్ట్ జీవితం అయిపోయింది మన జీవితం. మనం చూస్తే పరదేశంలోకి వెళ్ళాం ఇంతకు ముందు. ఇప్పుడు ఎవరైతే రక్షింపబడతారో, రక్షింపబడిన ప్రతి వ్యక్తి వారి దేహాలకు ఉండిపోతాయి. వీరు ఆల్రెడీ యేసుప్రభు పరలోక రాజ్యం వెళ్ళారు కనుక వీరు ఆత్మ పైకి వెళ్తుంది. అక్కడ ఎవరైతే మనకన్నా ముందు మరణించారో వారందరినీ వీరు కలుస్తారు. ఆ తర్వాత మరణించిన వాళ్ళందరూ కూడా కిందకు వచ్చి వీరు దేహాలు తీసుకొని మరలా పరలోక రాజ్యం వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ కూడా ఆత్మీయ మర్మాలు. అయితే చూడండి, వినండి, ఈ జీవితం ప్రపంచం ఏమిటంటే మనం సుఖంగా బ్రతుకుదాం, మరణం వచ్చినప్పుడు చూసుకుందాంలే. మరణం అనే దేవుని తీర్పు అది ప్రతి వ్యక్తిని ఏం చేస్తుంది చెప్పండి? తాకుతుంది. వినండి, ఇలా దేవుడు ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచారో ఆ విశ్వాసం ఉంచిన అందరినీ కూడా ఆత్మలు ఏమని పిలిచాడంటే నీతిమంతుల ఆత్మను అని పిలిచాడు. ఈ ఆత్మలు ఎక్కడికి వెళ్తున్నాయి అంటే పరదేశికి వెళ్తున్నాయి. ఇప్పుడు యేసు ప్రభువు రాకముందు వరకు
పరదేశం ఉండేవి. యేసు ప్రభు వచ్చాక ఇక డైరెక్ట్ గా పరలోక రాజ్యం వెళ్తున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మనకన్నా ముందు అందరూ కూడా పరదేశం ఉండిపోయేవారు. వారి దేహాలు అక్కడ, వారి శరీరాలు ఇక్కడ. ఇప్పుడు మన తర్వాత అంటే యేసు తర్వాత ఎవరైతే మరణించబోతున్నారో వారి దేహాలు భూమి మీద ఉంటే వారి ఆత్మలు పరలోకంకి వెళ్ళిపోతున్నాయి. అనుభూతి అనుభవించిన తర్వాత ఒకసారి వారి దేహం తీసుకొని మరలా తిరిగి ఆనందాన్ని కొనసాగించబోతున్నారు. యేసు ప్రభునందు జీవమును గురించిన వాగ్దానం, యేసు వెలుపల మరణము గురించిన శాపం ఉందట. ఈ లోకం ఆదంలో మరణిస్తూనే ఉంటారు. అయితే బ్రతికేది ఎక్కడ, జీవం ఎక్కడ ఇవ్వబడిందంటే ఆదంలో మాత్రం ఇవ్వబడలేదు, యేసయ్యలో ఇవ్వబడింది. దేంట్లో రక్షించాడు చెప్పండి? మనల్ని పాపము నుంచి రక్షించాడు, శాపం నుంచి మనం రక్షించాడు. ఆదంలో అందరూ చనిపోతుంటే ఇప్పుడు మనకు తెలియకపోవచ్చు, కానీ ఒక తరం ఉంది. ఆ తరం కల్లారా చూస్తట నేను చచ్చిపోతాను అనుకుంటూ ముందు వెళ్ళినారు. ఒకసారి వారి దేహాలు అలా నడుస్తూ మహింజరుగా మారిపోతాయి. ఇదేంటో చచ్చిపోవట్లేదు, నా దేహం మారిపోయిందంటే కొత్తగా ఉందంతా. వారు ఆశ్చర్యపోతారు. యాక్చువల్గా అది ప్రతి క్రైస్తవుడు కూడా జరగాల్సిందే. కానీ వినండి, జాగ్రత్తగా, కానీ దేవుడు తరాలని ముందుగా చూసేశాడు కనుక ఈరోజు నువ్వు మట్టికి కలుస్తున్నావు. అంటే నీ దేహం ఆత్మ ఎందుకు విడిపోతున్న కారణం అంటే అది కూడా నీ తర్వాత తరాలని చూశాడు. నీ తర్వాత తరాలు ఉన్నాయి కనుక నువ్వు మట్టికి వెళ్ళాల్సిన పని వచ్చింది. నువ్వు చనిపోతుంటే కారణం నీ తర్వాత తరాలు ఏవైతే ఉన్నాయో వాటిని దేవుడు చూశాడు కనుక ఆ తరాలు వాటి కాలంలో రావాలి కనుక నువ్వు ముందుకున్నావు కనుక తరాల్లో నువ్వు మట్టికి వెళ్ళిపోతావు. మహిమకు నీ ఆత్మ వెళ్తుంది. వెళ్ళిన ఆ మహిమకి వెళ్ళిన ఆత్మ మరలా తిరిగి విడవబడి నీ శరీరం తీసుకుంటుంది. బాగా కుళ్ళిపోయిన శరీరం కాస్త నువ్వు యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు ఎంత అందంగా ఉన్నావో నేను చెప్తున్నా విను, అంతకన్నా అందంగా తిరిగి లేకపోతున్నావు. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. గూఢమైన సంగతులు మేము విన్నాం, లోతైన విషయం మేము విన్నాం. ఆత్మ దేహము వేరైపోవడానికి కారణము నేను తెలుసుకున్నాం. ఇది కేవలం నువ్వు వచ్చేంత వరకు కూడా ఆత్మ ఒక దగ్గర ఉంచాలి కనుక ఆత్మను ఉంచినట్లుగా నా తండ్రి నువ్వు పరదేశాన్ని తెరిచావు. నీకు స్తోత్రం అయ్యా. నశించిపోయే వ్యక్తి ఆత్మదేహం రెండు కలిపి నశింపచేయచ్చు, కానీ నీ రాకడ ఉందని, నీవు ఒకరోజు తీర్పు తీర్చే రోజు ఉందని, అది యేసుప్రభు ముందుకు రాకడ, ఆయన రావాల్సిన పని ఉందని, ఆ రాకడ కొరకు, ఆ తర్వాత రెండో రాకడ కొరకు నువ్వు ఆలోచించి చూసి ఆత్మల దేహాన్ని విడదీసి ఆత్మ ఒక స్థాయిలో ఒక చోట సంతోషపడుతూ దేహము కుళ్ళిపోయి ఆతో మరలా మహిమదేముతో నేను చేరుకునే అవకాశం కలుగు చేయించినందుకు నీకు స్తోత్రం. నీ వాక్యం విని ఉండగా నీ వాక్యపు సంపూర్ణ బలమును నీ ప్రజలు పొందుకొని బలముతో ముందుకు అడుగులు వేస్తూ దేవుడు నన్ను పరలోక రాజ్యం తీసుకుని వెళ్ళబోతున్నాడు. ఈ లోకంలో లోకములో చెడ్డ వ్యక్తిలా బ్రతకుండా న్యాయముగా నీకు లోబడే వ్యక్తిగా బ్రతికే వ్యక్తులుగా మమ్మల్ని ఉంచమని అడుగుతున్నాం. ప్రత్యేకంగా మమ్మల్ని వేరు చేయండి, ప్రత్యేకమైన బ్రతుకును మాకు అనుగ్రహించండి. నీ కొరకు అయా బ్రతుకుతున్న ప్రతి వ్యక్తిని ఇంకను బ్రతుకున్నట్లుగా నీ ఆత్మచేత వారికి ప్రేరేపణ కలిగించండి. నీ గొప్ప విషయాలతో మమ్మల్ని నడిపించినందుకు నీకు మాత్రమే తెలియజేస్తూ యేసు పరిశుద్ధ నామములో నీ ప్రజల హృదయాల్లో ఈ మాట నుంచి అడుగుతూ ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.